మనం మన ప్రభువును ఆరాధించడానికి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయం 24 నుండి 30 వచనాలు మార్చి చదువుదాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయము 24 నుండి 30 వచనముల వరకు. ఇశ్రాయేలీయులందరి కొరకు దహన బలియు పాప పరిహారార్థ బలియు అర్పింపవలనని రాజు ఆజ్ఞాపించి ఉండెను గనుక ఇశ్రాయేలీయులందరి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీఠం మీద వాటి రక్తము పోసి పాప పరిహారార్థ బలి అర్పించిరి. దావీదు చేయించిన వాద్యములను వాయించుటకు లేవీయులను, బూరలు ఊదుటకు యాజకులను నియమింపబడిరి. అంతసేపును సర్వ సమాజము ఆరాధించుచుండెను. గాయకులు పాడుచుండిరి, బూరలు ఊదువారు నాదము చేయుచుండిరి. దహన బలి అర్పణ సమాప్తమగు వరకు ఇదంతయు జరుగుచుండెను. ముప్పై వచనాన్ని అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాము. దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములను యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాను అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించిరి. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ఈ ఉదయకాలం మన ప్రభువును ఆత్మ సత్యాలతో ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభువునందున్నటువంటి ప్రియమైన వారులారా, ఆరాధన ఒక అద్భుతమైనటువంటి అనుభవం. వ్యక్తిగతంగాను, కుటుంబముగాను, సంఘముగాను మనము ఈ అనుభవాన్ని కలిగి కొనసాగుతూ దేవుణ్ణి మహిమపరచాలనేదే దేవుని యొక్క సంకల్పం. మనం ఆయనను ఆరాధించడానికి ఆయనే అర్హుడు. మన ఎడల ఆయన మహాకృప చూపించి ఆయనను ఆరాధించేటువంటి ధన్యతా భాగ్యాలను దేవుడు మనకు అనుగ్రహించాడు. నిజదేవుణ్ణి ఎరిగిన వారు ఎంతో భాగ్యవంతులు. వారు పాపపు శిక్షను తప్పించుకోవడమే కాదు, పరిశుద్ధుడైన దేవునికి సమీపమవుతూ ఆయన స్వారూప్యములోకి మార్చబడుతూ ఉంటారు. రక్షణ పొందిన మనం మన ప్రభువును పూర్ణ హృదయంతో ఆరాధించాలి. కీర్తన 9 మొదటి వచనం. కీర్తనల గ్రంథం 9
మొదటి వచనం, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును రాజైన దావీదు దేవునికే ప్రాధాన్యత, ప్రథమ స్థానం ఇచ్చి ఆయనను మహిమపరుస్తూ ఉన్నాడు. నా పూర్ణ హృదయంతో నేను నిన్ను స్తుతించేదను అంటున్నాడు. ఆరాధనలో రెండు భాగాలు ఉంటాయి. మొదటి భాగం ఏంటంటే దేవుడు ఏమై ఉన్నాడో దానిని గ్రహించి లేదా దానిని బట్టి మనం ఆయనను స్తుతించవలసిన వారంగా ఉన్నాం. ఉదాహరణకి ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రం అని చెప్పాలి. ఆయన దయాళుడై ఉన్నాడు. దయాళుడైన దేవానికి స్తోత్రం అని చెప్పాలి. సమీపింపరాని తేజస్సులో వసిస్తున్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడిగా ఉన్నాడు. అదృశ్య దేవుడిగా ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడని నీకు గ్రహింపు వస్తుందో వాటన్నిటిని బట్టి ఆయనకు స్తుతి చెల్లించాలి, స్తోత్రము అర్పించాలి. కారణము లేకుండా ఆయనను స్తుతించకూడదు. దావీదు అన్నాడు, నా స్తుతికి కారణభూతుడవగు దేవా అన్నాడు. మరి ఆయన ఏమై ఉన్నాడో మనం గ్రహిస్తున్నామా? ఆ పరిశుద్ధ దేవుడు ఎంత భీకరుడో భయంకరుడో, సైన్యములకు అధిపతియగు యెహోవా అయి ఉన్నాడు. ఆయనను ఎరుగుతూ ఆయనకు స్తుతి చెల్లించడం ఆరాధనలో మొదటి భాగం. రెండవది, ఆయన ఏమై ఉన్నాడో అదే స్థితిలో ఆయన ఉండలేదు, కానీ ఆయన మనకేమి చేశాడో దానికి మనం కృతజ్ఞతార్పణలు చెల్లించడం ఆరాధనలో రెండవ భాగం. ఆరాధనలో మనం అడగం, వేడుకోం. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను స్తుతిస్తాం. రెండవది, ఆయన మనకు చేసిన కార్యాలను బట్టి కృతజ్ఞతార్పణలతో ఆయనను గణపరుస్తాం. అదే ఆత్మ సత్యాలతో కూడినటువంటి ఆరాధన. హిజ్కియా 29వ అధ్యాయం దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో 29వ అధ్యాయంలో హిజ్కియా ఈ ఆరాధన ఏర్పాటునంతా కూడా సమాజములో తిరిగి పునరుద్ధరిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు దావీదు, ఆసాపు వాళ్ళంతా తమ తమ స్థితిలో దేవుణ్ణి ఎరిగిన వారై ఆయనను స్తుతిస్తూ ఆయన వారికి చేసిన కార్యాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వచ్చారు. మనకు తెలుసు, హిజ్కియా రాజు అయినప్పటికీ మందిర తలుపులు మూయబడి ఉన్నాయి. మందిరంలో ధర్మశాస్త్రం ఎక్కడో పడి ఉంది. హిజ్కియా ఎప్పుడైతే రాజయ్యాడో ఆయన మందిర తలుపులు తెరిచి వాటిని బాగు చేసి లోపల ఉన్న చెత్తంతా ఎత్తి శుభ్రపరిచి దాన్ని పారవేసి లేవీయులను పిలిపించి అశ్రద్ధ చేయొద్దని చెప్పి యెహోవాను ఆరాధించడానికై ఆయన మంచి క్రమాన్ని ఏర్పరిచారు. హిజ్కియా వారందరి కొరకు పాప పరిహారార్థ బలిని చేయమని ఆజ్ఞాపించాడు. ప్రియులారా, మానవులు పాపములో పుట్టి పాపక్రియల చేత చెడి పడిపోయి తమ దేహం దేవుని ఆలయమని ఎరగక అపవిత్రతతో వ్యర్థతతో నింపుకొని ఉంటుండగా మనందరి నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తు వారు పాప పరిహారార్థ బలిగా అర్పించబడ్డాడు. ఆయన దేవుని గొర్రెపిల్ల, లోక పాపమును మోసుకొని పోవు గొర్రెపిల్ల వలె
ఆ సిలువలో మన నిమిత్తమై మరణించాడు, రక్తము కార్చాడు, తిరిగి లేచాడు. ఈ పాప పరిహారార్థ బలిని ఎవరు అంగీకరిస్తారో, అంటే యేసును సొంత రక్షకుడిగా ఎవరు అంగీకరిస్తారో వారి దేహమే దేవుని ఆలయం అవుతుంది. వారి హృదయములోకి దేవుని ఆత్మ ప్రవేశిస్తాడు. పాపము వలన కలిగిన ప్రతి అపవిత్రత సైమాన్ ముందుకు జరిగి కూర్చో. ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? పాపము వలన కలిగిన ప్రతి అపవిత్రత ఆయన తీసేస్తాడు. మనకు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. నీకు ఇంకా నీ కొరకు యేసు ప్రభు వారు మరణించారు, రక్తం కార్చి చనిపోయి తిరిగి లేచాడని గ్రహించలేదా? ఈ పాప పరిహారార్థ బలి ఇశ్రాయేలీలందరి కొరకు అర్పింపబడింది. వారి కొరకు ప్రాయశ్చిత్తం చేశారు. బలిపీఠం మీద ఆ రక్తాన్ని పోశారు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. నేను పాపిని ప్రభావం అని ఒప్పుకున్న ప్రతి ఒక్కరిని రక్షణలోకి నడుపుతుంది. మన పస్కా బలి పశువు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు అర్పింపబడ్డారు. ఎప్పుడైతే మనం ఆయన అంగీకరిస్తామో ఈ రక్షణ భాగ్యాన్ని పొందుతాం. నరకపు శిక్ష మన మీద నుంచి తీసివేయబడుతుంది. మనం ధన్యులమవుతాం. ఈ అనుకూల సమయంలో ఇప్పుడే ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించు. ఆయనను నీ హృదయంలో చేర్చుకో. పాపముతో పతనమైన నీ దేహం ఆయన తన ఆలయంగా మార్చుకుంటాడు, నిన్ను పవిత్రపరుస్తాడు. పాపముతో ఉన్న ప్రతి అపవిత్రతను కూడా శుద్ధి చేస్తాడు. రక్షణ అనుభవాన్ని నీకు ఇస్తాడు. అప్పుడు స్తుతి గానం మనకు ఆరంభమవుతుంది. అదే ఆత్మ సత్యాలతో కూడిన ఆరాధన. 2వ దినవృత్తాంతాల గ్రంథం 27వ వచనం 29వ అధ్యాయం. బలిపీఠం మీద దహన బలులని అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించును. దహన బలి అర్పణ ఆరంభమవుటతోడనే బూరలు వాయిద్యములు వాయించుటతో యెహోవాకు స్తుతిగానము ఆరంభమాయెను. ఆత్మ సత్యాలతో ఆరాధించాలంటే, అది నీలో నాలో ఆరంభించబడాలంటే మన రక్షణ అనుభవానికి రావాలి. ఎప్పుడైతే దహన బలి పాప పరిహారార్థ బలి అర్పించుడని ఆజ్ఞయించి దాన్ని ఆరంభించారో, ప్రభువైన యేసుక్రీస్తు పట్ల వారికి భయభక్తులు కలిగాయో, రక్షణానుభవంతో వారు యెహోవాకు స్తుతిగానము చేస్తూ ఉన్నారు. స్తుతించుట గొప్ప ధన్యత. రక్షణ పొందిన వారు ఎవ్వరూ మౌనంగా ఉండొద్దు. సమాజంలో ఆయనను ఆరాధించాలి. ఇచ్చిన రక్షణకు కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుని పరిశుద్ధతను బట్టి, ఆయన చేసిన కార్యాన్ని బట్టి ఆయన మహిమపరుస్తూ రావాలి. కేవలం అక్కడున్న యాజకులు లేవీయులు మాత్రమే కాదు, సర్వ సమాజము ఆరాధించుచుండేను అన్నాడు. ఆ తర్వాత రాజులు అధిపతులు ఆరాధించారు. 28వ వచనం నుంచి సహాయం చేయండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 29, 28. అంతసేపును సర్వ సమాజము ఆరాధించుచుండెను. దహన బలి అర్పణ సమాప్తి అగు వరకు అటు ఆరాధనలు, పాటలు, కీర్తనలతో వారు ఆయన్ని ఆరాధిస్తున్నారు. ఈ ఆరాధనలో సర్వ సమాజము ఆరాధించుచుండెను అన్నాడు. అంతేకాదు 29వ వచనంలో వారు అర్పించుట ముగించిన తర్వాత రాజును అతనితో కూడా ఉన్న వారందరూ తమ తలలు వంచి ఆరాధించిరి. దావీదును
దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి రాజైన హిజ్కియాయు అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించిరి అన్నాడు. రాజు, అధిపతులు, ప్రజలు, గాయకులు అందరూ తమ విధేయతను దేవునికి చూపిస్తూ తల వంచి ఆయన్ను ఆరాధిస్తున్నటువంటి వారిగా ఉన్నారు. ఈనాడు రక్షణ పొందిన మనం ప్రభువును ఆరాధిస్తున్నామా? ఇతరులు ఆరాధిస్తూ ఉంటుండగా ఆరాధన ఏకీభవిస్తూ అవును ప్రభువా, స్తోత్రం ప్రభువా, నువ్వెంతో గొప్ప దేవుడవు ప్రభు అని చెప్తా ఉన్నామా? సర్వ సమాజము, రాజులు, ముఖ్యాధిపతులు అందరూ ఆరాధిస్తున్నారు. గాయకులుగా ఉన్న లేవీయులు సంతోషముతో స్తోత్రాలు పాడి తల వంచి ఆరాధించిరి అన్నాడు. ఈ ఆరాధన కార్యక్రమం అంతా ఎంత శ్రేష్టంగా ఉంది, ఎంత మంచి క్రమము ఆ ఆలయంలో జరుగుతూ ఉంది. వారు దేవుణ్ణి పూర్ణ హృదయంతో మహిమపరుస్తున్నారు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయనను కొనియాడుతున్నారు. హిజ్కియా అంటే యెహోవా నా బలం అనే అర్థం. హిజ్కియాకు దేవుడే బలమై ఉన్నాడు. మరి ఆయన పనినంతటిని జరిగించి దేవుని నామాన్ని వారు మహిమపరుస్తున్నారు. అందుకే ఆరాధన సమయం ఎంతో ప్రశస్తమైనది, మనం దాన్ని కోల్పోకూడదు. ఆరాధన చేస్తున్నప్పుడు బుక్స్ తిప్పడం, సెల్ చూసుకోవడం, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, ఇతరమైన ఏ కార్యక్రమాలు చేయకూడదు. మనం కూడా పరధ్యానంలోకి వెళ్ళకూడదు. ఆరాధన ఏకీభవించాలి. పాట ఎత్తినప్పుడు వారితో కలిసి పాడాలి. అంతేకాదు ఎంతో శ్రద్ధతో పూర్ణ హృదయంతో మన తల వంచి మనం ఆయనకు విధేయత చూపించి ఆయనను గణపరచవలసినటువంటి వారంగా ఉన్నాం. ఎందుకంటే ఆయన ఇశ్రాయేలు చేయి స్తుతుల మీద ఆసీనుడు. మనకు రక్షణ ఇవ్వడమే కాదు, మన యాత్రా జీవితంలో ఎన్ని మేలులు, ఉపకారాలు చేశాడు. ఈ సంవత్సరం అంతా కాపాడాడు, నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు. నీ అద్భుతాలన్నిటినీ నేను వివరించేదను అన్నాడు దావీదు. దావీదే కాదు, కొరవ కుమారులు ఇశ్రాయేలీయులు ఆయన అద్భుతాలను ఆయన దినమున జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను కొనియాడుతున్నారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. అద్భుతం అంటే మానవ శక్తికి మించినది. మానవులు చేయలేని దాన్ని చేయడమే అద్భుతం. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేయడం అద్భుతం. ఆయన మన జీవితాల్లో ఎన్ని సమస్యలను పరిష్కరించాడు. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, శత్రు బాధలు, ఇరుగు పొరుగు వేదనలు, చెప్పనలవి కాని సమస్యలను సునాయాసంగా పరిష్కరించాడు. అద్దరికి చేర్చాడు. మన కాలుకు మట్టి అంటకుండా ఆయన నడిపించి మనల్ని తాను తృప్తిపరుస్తున్నాడు, మేలుతో నింపుతా ఉన్నాడు. అంతేకాదు అరణ్యంలో 40 ఏళ్ళు వారికి చాలా అద్భుతాలు చేశాడు దేవుడు. దేవదూతల ఆహారం వారికి గుమ్మరించాడు, మన్నా. వారు దున్నలేదు, కష్టపడలేదు, గిడ్డంగులను సిద్ధపరచుకోలేదు. అయినను 40 సంవత్సరాలు ఎన్నడెరగని మన్నాతో దేవుడు వారిని పోషించాడు. ఆయన పోషణకర్త. మన జీవితాలలో దేవుడు మన పోషణకి ఎన్ని అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. ఇక అయిపోయింది అనుకున్న సమయములోనే ఆయన మన పిండి నూనె తక్కువ కాకుండా వర్ధిల్లజేస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన ఎంత అద్భుతం చేస్తూ ఉన్నాడు. వారికి ఆ అరణ్య యాత్రలో పగులు మేఘస్తంభమై ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభమై ఉండి వెలుగునిచ్చాడు. వారు కోరినదల్లా దేవుడు వారికి అనుగ్రహించాడు. యాత్రా జీవితంలో కంటికి రెప్పలా వారిని కాపాడాడు. ఏ అపాయము వారికి కలగకుండా కాపాడాడు. వారు వెళ్ళే మార్గం వారికి తెలియదు, అయినను దేవుడు వారి మీద అపరిమితమైన కృప చూపించాడు. ఆయన అద్భుతాలు లెక్కింప వీలు లేనివి, అవి లెక్కించదని అనుకున్న అందనటువంటివిగా ఉన్నాయి.
కాబట్టి దేవుడు మనకు రక్షకుడై పాప పరిహారార్థ బలిగా మన కొరకు అర్పించుకోవడమే కాదు, యాత్రా జీవితంలో అద్భుతాలు చేశాడు, సమస్యలను పరిష్కరించాడు, పోషించాడు, ఆదరించాడు, ప్రతి కీడు శోధనపాయ ప్రమాదాలు తప్పించాడు, నేటి దినం వరకు మనల్ని సజీవులుగా ఉంచాడు. ఈ గొప్ప ప్రేమకు మనం ఆయనకు ఏమి ఇవ్వగలం? ఆయన చేసిన ఈ ఉపకారాలకు మనం మౌనంగా ఉంటామా? ఎంత భయభక్తులతో తల వంచి శ్రద్ధగా మనం ఆరాధించాలి. హిజ్కియా కాలంలో ఇశ్రాయేలీలు ఆయనకు తలలు వంచి ఆరాధించారు, రాజు ఆరాధించారు. ఆ సమయాన్ని వారు కోల్పోలేదు, దేవుణ్ణి మహిమపరిచారు, ఆయన ఆశీర్వాదాలను అనుభవించారు. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాలం మనము అట్లు సిద్ధపడదాం. దేవుడు ఈ తలంపులను దీవించునుగాక. ఆమేన్. సండే స్కూల్ పిల్లలందరూ లేచి సండే స్కూల్కి ఒకరి తర్వాత ఒకరు వెళ్ళండి.